ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి ప్రశాంతంగా తిరిగొస్తున్న వారి విధి వక్రించింది. కుటుంబ సభ్యులు బంధువులతో ఆనందంగా తిరుగు పయనమవగా ట్రక్కు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారంకు చెందిన 7 మృతి చెందగా మరో 2 గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం 8 గంటల సమయం. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని సిహోరా ప్రాంతం. హైవే వంతెనపైకి రాంగ్ రూట్లో సిమెంట్ లోడ్తో వచ్చిన లారీ ఎదురుగా వస్తోన్న మినీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో మినీ బస్సు తుక్కుతుక్కుగా మారి 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు దాంట్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలించారు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో నాచారానికి చెందిన శశికాంత్, మల్లారెడ్డి, రవిప్రకాష్, సంతోష్ కుమార్, డ్రైవర్ రాజుతో పాటు దిల్సుఖ్ నగర్ కు చెందిన ఆనంద్, తార్నాకవాసి టీవీ ప్రసాద్ అనే 7 అక్కడికక్కడే మృతి చెందారు. చైతన్యపురికి చెందిన నవీన్, నాచారానికి చెందిన బాలకృష్ణ జబల్పూర్లోని సిహోరా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ కాకుండా మిగతా 8 మందిలో కొందరు బంధువులు, మరికొందరు స్నేహితులు ఉన్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని బాధితుల ఇళ్ల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీ బస్సు వెనకే వస్తున్న ఓ కారును కూడా లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారు వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డిదిగా గుర్తించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న సూర్యచంద్రారెడ్డి చెయ్యి విరగ్గా అందులో ఉన్న మరో 3 స్వల్ప గాయాలయ్యాయి.